నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు. 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 అయితే అది కూడా బైక్ అట్లే నేను కూడా ఉండదు. ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏంటండి? ప్రత్యేక హోదా అంటే స్థల డిస్టెన్స్లు కూడా మనం చూసుకోవాలి. విద్యార్థులకు ఏం కావాలి, కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఏం లేదు, మనకు విద్యార్థులకు ఉండే యువతకు ఏం సౌకర్యం కల్పించాలి, జల ప్రాతిపదిక మీద మనకి ఏం రావాలి, విద్యా ప్రాతిపదిక మీద ఏం రావాలి, భౌగోళిక వనరులు ఏం రావాలి, ప్రాజెక్టులు ఏం రావాలి, విద్యుత్ శక్తి ఏం రావాలి, ఇవన్నీ వైద్యం ఎన్ని సేవలు మొత్తం చూసుకున్న తర్వాతనే మనకు ప్రత్యేక హోదాకు విలువ. లేదంటే ప్రత్యేక హోదా ఇచ్చి వేస్ట్ మనకు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆంధ్రుల హక్కు. కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే విభజన చేసిన దానికి మూలాలు ఉండవు. ఆ మూలాలు ఉండాలి అంటే ఖచ్చితంగా జనకు కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి. ఇప్పుడు విద్యార్థులకు స్కాలర్షిప్స్ అనేవి కంపల్సరీ మనం ఆ రేషియో ప్రకారంగా పంచాలి. లేకపోతే మనం చాలా కోల్పోయే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి మనకు. సార్ మీ పేరు? ఫయాజుద్దీన్, మున్సిపల్ హై స్కూల్ టీచర్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.